కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి వేళ ఈ జూమ్లో పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మనము విన్నది వింటూ ఇంకా ఎంత జాగ్రత్తగా ఉంటే మరి జ్ఞానాన్ని పెంచుకోవచ్చో మరి ప్రతిరోజు కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ మరి మననం చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో విషయాలు మనకి తెలుసున్నట్లు అనిపిస్తాయి. అంటే విన్నవే కదా అనిపించవచ్చు, కానీ ఆ విన్నవి ఎంత గుర్తున్నాయి అంటే మరి గుర్తు లేవనే చెప్పాలి. పత్రి సార్ ఒక మాట చెప్తూ ఉండేవారు, ఎంతవరకు వినాలి అంటే నిన్ను నిద్రలో లేపి అడిగినా నువ్వు చెప్పగలిగే స్థాయి వచ్చే వరకు, అది నీకు అంత కంఠస్థ వచ్చే వరకు నువ్వు వినాల్సిందే. ఎందుకంటే ప్రపంచక పాఠాలు మరిచిపోయినా పర్వాలేదు, ఆధ్యాత్మిక విషయాల్లో మరుపు ఉండకూడదు అని చెప్తూ ఉండేవారు. మరి ఆ విధంగానే ధ్యానము అంటే రోజు చేసే విషయమే, అది అందరికీ తెలుస్తుంది. కానీ జ్ఞానాన్ని ఎందుకు వినాలి అంటే ఏ ఒక్క చిన్న అనుభవం పొందకపోయినా, ఏ ఒక్క విషయంలో సందేహం ఉన్నా, మరి చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి సందేహాలు తీరకపోతే మనకి జ్ఞానం పెరిగినట్లు కాదు, పూర్ణ జ్ఞానం వచ్చినట్లు కాదు. మరి అయితే ఈ జ్ఞానం పొందడానికి నిన్న శ్రద్ధ చాలా అవసరం అని నేను చెప్పడం జరిగింది. అందుకే శ్రద్ధ ఎంత ముఖ్యమో తప్పించడం, తపనతో ఉండడం అంతే ముఖ్యం. ఆ తపన అంటే దాన్నే తపస్సు అంటారు. తపస్సు అంటే తప్పించడం. దేనికోసం తప్పించాలి అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలనే తపన మనలో ఉండాలి. అందుకే ఏ పనైనా దీక్షగా చేసేవాళ్ళని ఒక మాట చెప్తూ ఉంటారు, వీళ్ళు ఈ పని తపస్సుగా చేస్తున్నారు అని. అంటే మన అంతరాంతరాల్లో నుంచి హృదయంలో ఉన్న పరమాత్మని, అదే ఆత్మని దర్శించాలని నిరంతర తపన మనకి ఉండాలి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసు, ఎలా చేరుకోవాలో తెలుసు, కానీ ఎన్ని రోజులు సాధన చేసినా మరి దర్శనం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఏమిటి ఫలితం అంటారు. ఫలితం ఏమిటి అంటే మరి కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే, కారణం ఏమిటి అంటే మన మనస్సే కారణం. ఆత్మకి శరీరానికి అడ్డుగా నిలిచిన మనస్సే మనకి ఆత్మానుభూతి కలగకుండా ఆపుతూ ఉంటుంది. అయితే ఇది మనకి ఎక్కడో శ్రద్ధ లోపించవచ్చు, ఎక్కడో తపన లోపించవచ్చు. ఈ రెండు లోపం వల్లే మనము ఆత్మానుభూతిని కలగలేదు అని అర్థం చేసుకోవాలి. మరి ఈ తపనని ఎన్నో విధాలుగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఊరికే మనసులో తపన ఉంటే సరిపోదు, అది బాహ్య ప్రవర్తనలో, ఆచరణలో ఉండాలి. నాకు ఆత్మదర్శనం కావాలి అని అనుకుంటే కాదు, దానికి ప్రయత్నం కూడా ఉండాలి. ఆ ప్రయత్నం ఉంటేనే ఆత్మదర్శనం కలుగుతుంది. ఇప్పుడు ఒక పొలంలో మంచి పంట రావాలి అని రైతు కోరుకుంటే దానికి తగ్గ కృషి ఉండాలి. మరి ఆ కృషి ప్రతి వాళ్ళకి ఉంటే, అంటే మనం దర్శనం పొందాలి అనుకుంటే మన బాహ్య ప్రవర్తనలో ఎన్నో మార్పులు. అందుకే ఒక మహాకవి చెప్పాడు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని. ఆ కృషే శ్రద్ధ, మరి ఇంకొకటి తపన. ఈ రెండు ఉన్నవాడు మరి చాలా ముందుకి వెళ్ళగలుగుతాడు. శ్రద్ధ అంటే నిత్యము సాధన,
నిత్యము జ్ఞానం పొందాలనే కోరిక అంతరాంతరాల్లో ఉండాలి. మరి నీకు కోరిక అయితే ఉంది, ఆ కోరికను నెరవేర్చుకునే మార్గంలో ముఖ్య పాత్ర శ్రద్ధ, తపన, అదే తపస్సు. మరి ఈ తపస్సు 3 రకాలుగా ఉంటుంది. 1 కాయక తపస్సు, 2 వాచక తపస్సు, 3 మానసిక తపస్సు. ఈ తపస్సులు 3 ముఖ్యం. మీరు గమనించండి, పతంజలి యోగ శాస్త్రంలో ఆయన అష్టాంగ యోగంలో నియమములో చెప్తూ మరి సాధన బాగా కుదరాలంటే తపస్సు కూడా ఒక భాగము అని పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. నియమంలో 5 ఒకటి తపస్సు. అంటే ఎంతగా తప్పించాలి అంటే మనకి ఆత్మదర్శనం కావాలి అని నిరంతర తపన, కళ్ళు మూసినా తెరిచినా అదే ఆలోచనలో ఉంటే అదే తపన, అదే తపస్సు. మరి ఇది 3 రకాలుగా ఉంటుందట. ఏంటి? ఫస్ట్ కాయక తపస్సు అంటే ఇదేంటి అంటే పెద్దలని, అంటే బ్రహ్మజ్ఞానులని, మరి గురువులని గౌరవించడం, జ్ఞానుల్ని గౌరవించడం. ఎందుకు గౌరవించాలి అంటే నీకు ఏదైతే కోరిక ఉందో, ఏది పొందాలని కోరిక ఉందో అది పొందిన వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే నీకంటా ముందు వాళ్ళు పొందే ఉన్నారు కాబట్టి. మరి దైవాన్ని ఆరాధించాలి, దేవతలను ఆరాధించాలి. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాడు అంటే నీకంటే గొప్పవాళ్ళని ఎప్పుడూ ఆరాధనా భావం అది ఉండాలి. ఇప్పుడు మనం గురువుని ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు గౌరవిస్తున్నాం? ఎవ్వరూ ఇవ్వలేని బ్రహ్మవిద్య గురువు ద్వారా మనం పొందుతామని ఆయన్ని రోజు స్మరించుకుంటాం. మరి అలాగే ఎంతో కష్టపడి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన దేవతలను కానీ ఋషులను కానీ మనం ఎందుకు గౌరవించాలి? మనకంట వాళ్ళు ఉన్నతమైన మార్గంలో పయనించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని మరి గౌరవించాలి. ఈ 3ని నువ్వు గౌరవించినప్పుడే గురువుల్ని, ఋషుల్ని, బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళని మరి ఇలా నువ్వు గౌరవించినప్పుడే నువ్వు పొందే విద్యకి ఆశీస్సులు వాళ్ళ ద్వారా నీకు వస్తూ ఉంటాయి. నీలో ఆ వినయం, ఆ గౌరవం లేకపోతే వీడికి ఎంత అహంకారమా అనే వాళ్ళ మాత్రం భావన ఉన్న నీకు వాళ్ళ ఆశీస్సులు. ముఖ్యంగా గురువు ఆశీస్సులు దొరకాలి అంటే గురువు దగ్గర వినమ్రుడవై గురువుని ఎప్పుడు గౌరవంగా చూసుకోగలగాలి నీ మనస్సులో. అందుకే ఫస్ట్ నీ కాయిక తపస్సులో మొట్టమొదటిది గురు శుశ్రూష అని చెప్తూ ఉంటారు. మరి అలాగే బాహ్య శౌచము, శరీరాన్ని కాదు, వస్త్రాన్నే కాదు, అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కూడా పతంజలి మహర్షి చెప్పడం యోగ శాస్త్రంలో. అలాగే భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా మరి శౌచము అనేది ఎందుకు చెప్పారు అంటే ఒక బ్రహ్మజ్ఞాని జ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు బాహ్య శౌచము, అంతర్శౌచము కూడా ఉండాలి అని ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది. మనం కూడా నేర్చుకున్నాం. మరి ఈ 3 ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, శరీరంతో సేవ చెయ్యాలి, పెద్దలను గౌరవించాలి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనకి కాయిక తపస్సు వస్తుందట. ఇది కూడా నీకు సాధనకి కూర్చోవాలి అంటే శరీరమే ముఖ్యం. ఆ శరీరం ఒప్పుకోవాలంటే పెద్దల్ని గౌరవిస్తూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ
హింసాత్మకమైన పనులు ఎప్పుడూ చెయ్యకూడదు. అంటే హింసతో కూడిన ఆహారం తినడం కానీ, ఇట్లాంటి పనులు, మరి శరీరంతో హింస చెయ్యడం కానీ, అట్లాంటివి తినడం కానీ చెయ్యకూడదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎక్కడా లేదే మాంసాహారం వద్దని అంటారు. మరి అహింస అన్నది కాయిక శుద్ధి అని ఎందుకు చెప్పారు? హింసలో ఉన్న శరీరం, హింస చేసే శరీరం ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకోదు, చెయ్యి. మరి సాధన చెయ్యడానికి అర్హత ఉండదు వాళ్ళకి. అందుకే హింస ఉండకూడదు. అహింసే కాయక తపస్సు. శరీరానికి ఒక అర్హత వస్తుంది సాధన చెయ్యడానికి అని మొట్టమొదటి కాయక తపస్సులో అహింస అని చెప్పడం జరిగింది. ఇక రెండవది వాచక తపస్సు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరం కంటే కూడా మాట చాలా జాగ్రత్తగా ఉండాలి జానులు. ఎందుకంటే మాటల వల్లే కర్మలు, మాటల వల్లే ఎదుటి వాడిని బాధ కలిగిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన మాట చాలా ప్రమాదకరంగా మారుతూ ఉండొచ్చు. మనకి తెలియదు మన మాటకి ఎంత పవర్ ఉందో. పత్రి సార్ అంటూ ఉండేవారు, ఏంటంటే అనవసరం మాట నోట్లోంచి వదిలితే అది విశ్వమంతా తిరిగి నీ దగ్గరికే చేరుతుంది అని. అందుకే ఆయన ఎన్నో సందర్భాల్లో మనకి ఒక మాట ఇచ్చారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, లేదా నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంట రాకూడదు అని. అందుకే మరి వాక్కుని చాలా అదుపులో పెట్టుకోగలగాలి. అంటే వీలైనంత మౌనంగా ఉండగలగాలి. అంటే అనవసరం మాటలు. మౌనం అంటే మరి నోరు మూసుకుని చేత్తో సౌకులు లేని సౌండ్లు, అర్థం లేని సౌండ్లు తీసుకొస్తారు కొంతమంది. అది కాదండి. మాట బయటికి రాకుండా అనవసరం మాటలు మాట్లాడకుండా, అలాగే ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు సత్యాన్ని పలకాలి. ఆ సత్య వాక్కులే మన నోటి వెంట రావాలి, కానీ అసత్యకరమైన మాటలు మన నోటి వెంట రాకూడదు. మరి హితకరమైన మాటలు, ఎదుటివాడికి ఉపయోగపడి మేలు చేసి సహాయం చేసే మాటలు మన నోటి వెంట రావాలి, ప్రియంగా రావాలి. ఎన్నో సందర్భాల్లో మనం ఈ టాపిక్ చెప్పుకున్నాం. ప్రియంగా, హితంగా, మితంగా, కోపం లేకుండా మాట్లాడగలగాలి. మరి ఈ విధంగా మరి మాట వల్లే ఎన్నో కర్మలు వస్తాయి అని మరి ఒక దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కింద మరి చెప్పడం జరిగింది. ఒకసారి ఒక ముని అంట ఆశ్రమంలో ఉన్నప్పుడు కొంతమంది బాటసారులు ఆశ్రమంలో తలదాల్చుకున్నారట కొంత డబ్బుతో వచ్చి. మరి కొంతమంది దొంగలాట వస్తూ మీ ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ముని సత్యమే మాట్లాడాలి కదా అని ఉన్నారు లోన అని చెప్పడంతో మరి అప్పుడు ఏమైందంటే వాళ్ళు బాటసారి దొంగలు ఆ బాటసాలను చంపి ధనం తీసుకుని వెళ్ళిపోయారట. అప్పుడు కర్మ అనేది ఈ మునికే వచ్చిందట. ఎందుకంటే సత్యం మాట్లాడాలి అని సత్యం చెప్పి ఎదుటివాడికి ప్రాణహాని కలిగింది కాబట్టి. అందుకే ఒక్కొక్కసారి మనం సత్యం మాట్లాడినా అది అవతల వాడికి ప్రాణహాని ఉన్నప్పుడు మళ్ళా మనం కర్మ తీసుకోవాలి. అందుకే ఆ సత్యాన్ని కూడా సమయస్ఫూర్తిగా చెప్పగలగాలి. సత్యం చెప్పాలి, కానీ సందర్భోచితంగా సమయస్ఫూర్తిగా చెప్పాలి. అంతే తప్పించి ఎవరో ఉన్నారు అని చెప్పడం కూడా ఒక్కొక్కసారి తప్పే అవుతుంది అని కృష్ణ భగవానుడు గీతలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు,
చనిపోయినప్పుడు మనం మాట ఎట్లా చెప్పాలి? వాడు నిద్రపోతున్న టపీమని లేపి మరి చెప్తే వాడికి గుండె ఆగిపోతుంది. మెల్లగా వాడిని మాటల్లో పెట్టి ఏదో కొంచెం మాట్లాడి అప్పుడు చెప్తే వాడు శాంతంగా వినొచ్చు. అలాగే అందుకే అనుద్వేగకరంగా చెప్పకూడదు. సత్యాన్ని కూడా సమయానుకూలంగా చూస్తూ దాన్ని లౌక్యంగా చెప్పగలిగే నేర్పు, ఓర్పు నీకు ఉండాలి. ఎందుకంటే వాక్కు వల్ల మనకి సత్యం చెప్పినప్పుడు మరి మనం నష్టపోయినా పర్వాలేదంటే చెప్పచ్చు, కానీ ఎదుటివాడికి ప్రాణహాని కలుగుతుందంటే కొంచెం నేర్పుగా చెప్పడం కూడా మనం నేర్చుకోవాలి. అది ఎలాగండి అంటే, ప్రపంచంలో తిరుగుతున్న నీకు నువ్వు కన్విన్స్ చేయగలగాలి. మరి అది చెయ్యాలి అంటే ఎంతో నేర్పు, ఓర్పు ఉండాలి. ఊరికే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానము వచ్చేదంటే అందరికీ ఎందుకు వస్తుంది? నువ్వు ఎలా బతుకుతావు, సమయానుకూలంగా ఎలా ఉంటావు, సందర్భానుసారంగా ఎట్లా ఉంటావు అన్నదే ప్రకృతి. మన చుట్టూరు ఉన్న సంఘటనలు, ఎన్నో పరీక్షలు. ఊరికే మేము ధ్యానం చేసేస్తున్నాం, రోజు క్లాసులు వింటున్నాం, జ్ఞానం వచ్చేస్తుంది కాదు. అది బయట పరిస్థితుల్లో కర్మ అంటకుండా ఎట్లా ఉండాలో నేర్చుకోవాలి. అందుకే వాక్కుని చాలా బాగా ఉపయోగించుకోవాలి. కర్మ రాకుండా ఉండాలి. అక్కర్లేని మాటలు మాట్లాడకూడదు, అనుద్వేగంగా మాట్లాడకూడదు. కొంతమంది ఎదుటి వాళ్ళని మాట్లాడించుకుంటే వీళ్ళే మాట్లాడతారు. ఎవరు ఎందుకు మాట్లాడతారంటే సమయం సందర్భం లేకుండా, ఆలోచన లేని మాటలు, సరిగ్గా వినకుండా పూర్తిగా అర్థం చేసుకో. విన్న మాట కూడా అర్థం చేసుకోవాలి. 1కి 10 సార్లు చదువుకోవాలి, 1కి 10 సార్లు ఆలోచించాలి, 1కి 10 సార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మాట్లాడాలి. లేకపోతే ఈ మాట వల్ల ఎన్నో కర్మలు వస్తాయి. ఊరికే మాట్లాడటం కాదు. మరి వాచిక తపస్సు అంటే ప్రతి వాడు కర్మను పోగేసేది ఇక్కడే. అవసరం లేని మాటలు నేను మాట్లాడను, బాధ కలిగించే మాటలు నేను మాట్లాడను, హితవు లేని మాటలు మాట్లాడను. నేను ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగానే మాట్లాడతాను. నా వాక్కుని వేస్ట్ చేస్తే నా ఆత్మశక్తిని కోల్పోతాను అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. ప్రతి మన ఒంట్లో ఉన్న అన్ని ఇంద్రియాలు పని చెయ్యడానికి మనకి ఆత్మశక్తే ఖర్చు అవుతుంది. అందుకని ఎంతో కష్టపడి సాధన చేసి ఆత్మశక్తిని పెంచుకుంటున్న మనము దాన్ని ఎలా ఆదా చెయ్యాలి అంటే అక్కర్లేని పనులు చేయకుండా ఉండడమే. అందుకే ఇంద్రియ నిగ్రహం అని ఎన్నో సందర్భాల్లో సూచనలు ఇచ్చారు మనకు గురువులు, మహాత్ములు. అన్నిటికంటే మాటని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. దాన్ని నిగ్రహించుకుంటే ఎన్నో కర్మల్ని పోగొట్టుకోవచ్చు. అందుకని సందర్భం చూసి మాట్లాడటం, ప్రేమగా హితవుగా మాట్లాడటం, మౌనంగా ఉండడం, ఇవన్నీ సాధన చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా వాచక తపస్సు కింద పరిగణలోకి తీసుకున్నారు. వాచక తపస్సే చాలా ముఖ్యం. ఇక 3వది ఉత్తమంగా మానసికంగా ఉండడం అంటే మంచి భావాలు, మంచి సంకల్పాలు, మంచి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఉండాలి మనకి. అంటే ఎవరికి చెడు చేయకూడదు, ఎవరికి నష్టం కలగాలని కోరుకోకూడదు, ఎవరికి కష్టం రావాలని కోరుకోకూడదు. శత్రువులు ఎడ మిత్రులు ఎడ సమభావం అంటే అందరూ ఆత్మలే. ఇంకా ఎవరికి అపకారం కలగాలని కోరుకుంటాం? వాడి మనసు చెడ్డదే, కానీ వాడి ఆత్మ స్వరూపుడు అని నీకేనాడైతే అర్థమయ్యేదో, ఎవరికి కూడా మనకి కష్టం కలిగించేది, నష్టం కలిగించే ఆలోచనలు మనకి ఉండకూడదు. ఇవి
ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మన మనసు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుందండి. ఒక చిన్న ఆందోళనకరమైన ఆలోచన చేసాము అంటే ఆ రోజంతా మనసు చాలా గడబిడిగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందని కూడా మనం ఆలోచించం. కానీ లోన ఆత్మకోశ ఉంటుంది. ఒక చీమకి అపకారం చేసిన లోన్ నుంచి బాధ వస్తుంది అంటే జ్ఞానం వచ్చాక మనం తెలుసుకున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే అందరూ ఆత్మస్వరూపులే అని నీకు అర్థమైన రోజుని ఎవరికి అపకారం చెయ్యాలని ఆలోచన వచ్చినా మనకి ఆందోళన. అందుకే మనం ఎప్పుడు కూడా మన ఆలోచన మంచివే ఉండాలి. అందుకే అంటారు సత్సంకల్పాలు, స్వచ్ఛ భావాలు, మంచి భావాలు. సత్ అంటే సత్తను వచ్చిన ప్రతి చోట భగవంతుడు అని పెట్టుకోవాలని ఇదివరకు మీకు చెప్పాను. అంటే భగవంతుడి గురించి ఎలా చేరుకోవాలి, ఎలా సాధన చెయ్యాలి, నేను ఎంత స్వాధ్యాయం చెయ్యాలి, స్వాధ్యాయం చేసి ఎన్ని విషయాలు నేను తెలుసుకోవాలి, ఇది తెలుసుకున్న విషయాలు పక్కవాడికి నేను చెప్పగలగాలి. మనకి జ్ఞానం పెరిగినప్పుడే మనం చెప్పగలము అని మనకి గురువు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రకృతి నీ ముందు మనుషులను పెడుతోంది, నేర్చుకునే వాళ్ళని ఉంచుతుంది అంటే నీకు ఎంతో కొంత జ్ఞానం ఉంటేనే ప్రకృతి నీకు ఆ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే మనం తెలుసుకున్నాం, నేర్చుకునేది ఈ భూమి మీద నేర్పే వెళ్ళాలి అని. అప్పుడే పూర్ణ పురుషులం అవుతాము అని కూడా గురువు గారి దగ్గర మనం నేర్చుకున్నాం. అందుకని నేర్చుకున్నది ఆచరణలో పెట్టుకున్నప్పుడే మనం పూర్ణ పురుషులం అవుతాం. ఎదుటివాడికి చెప్పే అర్హత మనకు వస్తుంది. మరి ఇన్ని లాభాలున్న ఈ జ్ఞానంకి మనము మనస్సుని ఎంత ప్యూర్గా ఉంచుకోవాలి. నిరంతరం ఒక తపనతో ఉండాలి మనం. నా మనసుకి ఎక్కడైనా చెడ్డ భావాలకు చోటిస్తున్నాను, చెడ్డ ఆలోచనలకు చోటిస్తున్నాను. అందుకే అంటారు బాబా గారు దీని గురించి చెప్తున్నప్పుడు, ఎప్పుడు కూడా దుష్ట భావాలు, దుస్సంకల్పాలు నీ మనస్సుని రాకూడదు అని. ఎందుకు అంటే మన మనస్సు మనకు సాధన అని నీరు పోస్తున్నాం. మన మనస్సు ఒక తోట లాంటిదట. ఆ తోట పెరగాలి అంటే కలుపు మొక్కలు ఉండకూడదు. మరి కలుపు మొక్కలు ఉంటే తోటలో ఉన్న మొక్కలు, మిగతా మొక్కలు బాగా పెరగవు. అలాగే మన మనస్సు అనే తోటలో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనే పంట రావాలి అంటే దుస్సంకల్పాలు అంటే దుష్ట సంకల్పాలు, దుర్భావనలు, దురాలోచనలు అని ఈ కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు ఏరి పారేకపోతే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కలగదు అని చెప్తూ ఉంటారు. అందుకే మనం ఇవన్నీ ఎందుకు నెమరు వేసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు చదవాలి? నిత్యము ఇలాంటి విషయాలు నేర్చుకోవడం వల్ల, మరి విన్నదే 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 పదే పదే వినడం వల్ల మరి మనము కీటకాన్ని భ్రమరం మార్చినట్టు. రోజు జూంకారం చేసింది భ్రమరం కీటకానికి వినిపించింది. మరి 40 రోజుల్లో కీటకం భ్రమరమయ్యింది. మనం కూడా ధ్యానానికి వచ్చేటప్పుడు కీటకంలా బతికాం. మరి రోజు ఈ ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి, సాధన గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తీసుకోకపోతే వచ్చే నష్టం, తీసుకుంటే వచ్చే లాభం, మరి మరణించక ముందే ఇవన్నీ తెలుసుకోవాలి. మరణించాక తెలుసుకోకపోతే మరుజన్మకి కారణం అవుతుంది ఈ శరీరం, ఈ ఆత్మ. అంటే నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ భూమి మీదే నేర్చుకోవాలి. కాబట్టి నిత్యం నిత్యం ఆచరణలోకి వచ్చే వరకు అన్నీ నేర్చుకోవాలి. దుష్ట భావనలు, దుస్సంకల్పాలు అంటే ఏమిటి అన్నవి అంటే నీకు ఏది మంచిదో 10 మందికి అది చెయ్యి.
నీకు ఏది చెడ్డదో ఎదుటి వాడికి ఎప్పుడూ అది చెయ్యొద్దు. నేనే గొప్పగా ఉండాలి, నా మీదే పక్కవాడికి ప్రీతి రావాలంటే ఇంకొక పక్కవాడిని చెడగొట్టకుండా ఉండాలి. వాడి మీద నేరాలు చెప్పకూడదు, వాడి మీద చెడ్డ ఆలోచనలు కల్పించకూడదు. ఇవన్నీ దుష్ట భావనలే. మరి ఇట్లాంటి భావనలతో ఉండి మన మనస్సుకి మంచి తపన లేకుండా మనం చేసుకుంటే, ప్యూరిటీ లేకుండా చేసుకుంటే, మన మనస్సుని కలుషితంగా ఉంటే మానసిక తపస్సు చెయ్యని వాళ్ళమే అవుతాం. అందుకే ఈ 3 కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, ఈ 3 ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి ఒక మెట్టు ఎక్కిస్తాయి. నిన్న శ్రద్ధ గురించి చెప్పుకున్నాం, ఈవేళ ఇది చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే ఇన్ని రకాలు చెప్పుకోవడానికి, మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి ఈ మెట్లన్నీ ఎక్కితే కానీ అర్హత రాదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మళ్ళా కర్మలు, మళ్ళా జన్మలు, ఇవన్నీ కూడా వినడం ఎంత ముఖ్యమో మరొక్కసారి మరి విచారణ చేసుకుంటూ ఉండాలి. మరి ఇవన్నీ ఒక్క జ్ఞానం మీద ఉండాలి, కానీ పక్కవాడు గౌరవించాలని మనం చేయకూడదు. ఇది నేను నేర్చుకున్నాను. నేను ఇంకొకటి చెప్తాను, వాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలని ఒక ఫలాపేక్షతో ఎప్పుడూ చెయ్యకూడదు. మీరు గమనించండి, ఉత్తమ శ్రద్ధతో ఫలాపేక్ష లేకుండా చేసే తపస్సుని సాత్విక తపస్సు. మంచి శ్రద్ధతో ఇది నా కర్తవ్యం. ఇప్పుడు ఇన్ని నేర్చుకున్నాం అంటే సాధనలో ఎదగాలంటే ఎవరికి వాళ్ళు చేయాల్సిందే. ఇది నా కర్తవ్యం అని చేస్తే దాన్ని ఏమంటారు అంటే సాత్విక తపస్సు అంటారు. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది మన కర్తవ్యంగా భావించాలి. ఎందుకు చెప్తారు గురువులు, అది నీ కర్తవ్యం అయితేనే నీ చెవికి వినబడుతుంది, గురువు నోటి ద్వారా వస్తుంది. అది నా కర్తవ్యం అనుకుని నువ్వు చెయ్యాలి. అలా చేసిన రోజున నీది సాత్విక తపస్సు అవుతుంది. మరి ఎదుటివాడు మెచ్చుకుంటాడని ఏదో భావన మనసులో పెట్టుకుని, ఎదుటివాడు నన్ను గౌరవించాలి, నేను ఇంత జాగ్రత్తగా ఉంటున్నాను, ఇన్ని మాటలు చెప్తున్నానని ఒక కోరిక, చిన్న కోరిక, అది ఎదుటివాడు గౌరవించాలనుకోవడం. ఇది ఏమంటారు అంటే రజోగుణ తపస్సు. ఫస్ట్ది సాత్విక తపస్సు, రెండవది రజోగుణ తపస్సు అవుతుంది, ఎదుటివాడి మెప్పు కోసం చేస్తే. మరి విపరీత భావాలతో ఎదుటివాడిని బాధ పెట్టాలి అని తనకు తాను శరీరాన్ని బాధ పెట్టుకుని చేసే తపస్సు తామసిక తపస్సు. ఈ తపస్సులు కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదట. అందుకే అంటారు, నొప్పింపక తానొవ్వక నీకువాడు ధన్యుడు సుమతి అని. నా కర్తవ్యం అని చేస్తే సాత్విక తపస్సు, ఎదుటివాడు మెచ్చుకోవాలని చేస్తే రాజక తపస్సు, ఎదుటివాడిని బాధ పెట్టి తను బాధపడుతూ చేస్తే తామసిక తపస్సు అంటారు. అందుకే తపస్సు చెయ్యొచ్చు, కానీ సాత్విక తపస్సు చెయ్యాలి, కానీ ఈ 3 ఉండకూడదు. శ్రద్ధ ఎంత ముఖ్యమో తపన అంతే ముఖ్యం. తపనే తపస్సుగా మారుతుంది. ఇది ఎందుకు మనకు గురువులు చెప్తారు అంటే, నువ్వు జ్ఞానం పరిధిలో జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు, నువ్వు సాధించలేకపోతున్నావు అని కించిత్ బాధ నీలో ఉన్నప్పుడు, నీ లోపాలని ఎక్కడ నువ్వు పడిపోతున్నావు, ఎక్కడ శ్రద్ధ పెట్టట్లేదు, ఎక్కడ నీకు తపన లేదు అని నువ్వు తెలుసుకోవడానికే మనకి ఎన్నో బుక్స్ రాశారు. అందుకే ప్రతిసారి మనకి స్వాధ్యాయం అనడానికి కారణం ఏంటి అంటే, ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి కూడా. తెలుసుకోవడానికే మరి ఇన్ని బుక్స్ మనకి రావడం జరిగింది. చూడండి,
మనం బుక్సే చదవకపోతే ఇంత జ్ఞానం మనకి వచ్చేది కాదు. అది మనకి చూడండి, కలియుగంలో మానవులకి ఆయుష్ ప్రమాణం చాలా తక్కువట. ఒకప్పుడు గురుకులాల్లో గురువులు పూర్ణమైన విద్య పూర్తి చేసి వీళ్ళింటికి పంపించేవారు. అప్పుడు ఆయుష్ ఎక్కువ. వాళ్ళు ఎంతో చక్కగా శ్రద్ధగా నేర్చుకుని వాళ్ళ జీవితంలో హ్యాపీగా గడపడానికి ఎంతో టైం ఉండేది. ఇప్పుడు కలియుగంలో చూస్తే మనకి ఎన్నో వ్యవహారాలు, ఎన్నో పనులు, ఎప్పుడు మనుషులంతా బిజీ 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 అంటూ ఉంటారు. సాధనకే టైం లేదు. మరి జ్ఞానం ఎలా నేర్చుకుంటారు? కనీసం మానసిక ప్రశాంతతతో మీరు బతకాలి, దానికోసం కొంచెం సేపు అయినా సాధన చెయ్యండి అంటే ఎక్కడండి, మాకు టైం లేదండి అని చెప్పే వాళ్ళు 99% ఉన్నారండి. ఏదో 1% సాధనకి ఇష్టపడుతున్నారు. ఆ సాధన కూడా లాభాలు ఉంటాయంటేనే చేస్తున్నారు. 0.01% మాత్రం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కావాలని తపన పడుతున్నారు. కానీ ఆ తపనలో మరి కలియుగంలో మనకున్న అల్పాయుష్లో కొద్ది టైంలోనే ఎక్కువ నేర్చుకోవాలి అంటే మరి సాధన, సజ్జన సాంగత్యం, మరి స్వాధ్యాయం 3 కంపల్సరీగా మనకు ఉండాలి. మరి రోజు పొద్దుటే మనం సాధన చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం అయ్యాక మన రోజువారీ కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అయ్యాక మళ్ళా 1 గంటైనా మనం స్వాధ్యాయం చేస్తే ఇంకా ఇంకా జ్ఞానాన్ని మనం పెంచుకోగలం. అందుకే శ్రద్ధ ఉండాలి ఫస్ట్ సాధకుడికి, తర్వాత తపన ఉండాలి. ఆ తపనే తపస్సుగా మార్చుకోగలగాలి. మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.